హలో అండి అందరికీ. పొద్దున్నే చాలా హడావిడిగా ఉంటాం కదా! ఒకవైపు పిల్లల్ని స్కూలుకి పంపియాలి, ఇంకోవైపు హస్బెండ్‌ని ఆఫీస్‌కి పంపియాలి, టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలంటూ ఆ టిఫిన్‌లో ఒకళ్ళకి ఒక రకం కావాలి, ఇంకొకళ్ళకి ఇంకో రకం కావాలి. సో, అలాంటప్పుడు ఈ విధంగా ఒకే పిండితో ఇడ్లీ ఇంకా దోస వేశారంటే 2 టిఫిన్‌లు వేడి వేడిగా రెడీ అయిపోతాయి. అదెలా అనుకుంటున్నారా? ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది. చాలా టేస్టీ ఇంకా హెల్తీ జొన్న దోస అనమాట. జొన్నలతో పాటు ఏమేమి నానపోసానో, కొలతలు ఎలా తీసుకున్నాను, పిండి ఎలా రుబ్బుకున్నాను అనేది మొత్తం ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ పిండి అయితే రాత్రే రుబ్బేసి పెట్టేసుకున్నాను. చూడండి ఐస్ క్రీమ్ లాగా ఎలా ఉందో. చక్కగా పొంగిపోయింది. చాలామంది ఇడ్లీ పిండి అయినా, దోస పిండి అయినా ఈ విధంగా పొంగితే ఇష్టపడరు. కానీ మనకి హెల్త్‌కి ఈ విధంగా పొంగితేనే చాలా మంచిదండి. ఇంత బాగా పొంగితే టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది. సో, పిండి మనం వేసేసిన తర్వాత చేత్తో ఒకసారి కలిపేసి పెట్టేసామనుకోండి చక్కగా పొంగుతుంది. సో, ఈ పిండిని మంచిగా ఒకసారి అంతా కిందికి మీదికి కలిపేసి నేను ఇంకొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పిండితోనే ఇడ్లీ ఇంకా దోస 2 ప్రిపేర్ చేస్తున్నా కదా! దోసకేమో కొంచెం పలుచగా ఉండాలి పిండి. ఇడ్లీకి పలుచదనం అనేది తక్కువ ఉండాలి కదా! అందుకనే మళ్ళీ సపరేట్‌గా ఇడ్లీకి కూడా కలుపుకుందామని ఈ విధంగా ఉప్పు కొంచెం వాటర్ వేసేసుకొని కన్సిస్టెన్సీలో కలిపేసుకొని దోస అయితే వేసేస్తున్నా. దోస అసలు ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా లేచొస్తుంది. అయితే ఈ పిండి కొలతలు బ్రీఫ్‌గా చెప్పేస్తాను. ఒక 2 గ్లాసుల జొన్నలు, ఒక గ్లాస్ వచ్చేసి మినపప్పు పొట్టున్నవి తీసుకుంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు ఒక పిడికెడు బియ్యం అంటే ఉప్పుడు బియ్యం తీసుకొని ఇడ్లీ కూడా రావాలి కదా! ఒక పిడికెడు శనగపప్పు, 1 ½ స్పూన్ మెంతులు వేసేసుకొని చక్కగా 10 గంటలు నానబెట్టుకోవాలి. జొన్నలతో చేస్తాం కదా! బావుంటుందో లేదో అని అస్సలు డౌట్ పడొద్దు. చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడైతే మన దోస రెడీ అయిపోయింది. ఇడ్లీ అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇడ్లీ గిన్నెకైతే ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకుంటే ఇంకా బావుంటుంది. మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! అదైతే కొంచెం కొంచెంగా ఇడ్లీ గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు ఇడ్లీ కన్నా కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చూస్తే మనకి తిరుపతి సైడ్ ఇడ్లీ ఉంటాయి చూసారా? మెత్త మెత్తగా అలా అనిపిస్తాయి. ఉడుకుతున్నప్పుడు అట్లా అనిపిస్తాయి కానీ చాలా బాగా ఉడుకుతాయి. ఇడ్లీ కన్నా సాఫ్ట్‌గా ఉంటాయి. కంపల్సరీ ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. మధ్య మధ్యలో అలా అనిపిస్తే కంగారు పడొద్దు. కంప్లీట్‌గా ఉడికించిన తర్వాత చూడండి నేను చూపిస్తాను ఎంత సాఫ్ట్‌గా ఉంటాయో. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా మన హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! పండు ముసలి నుంచి పళ్ళు రాని పిల్లల వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. హెల్త్‌కి హెల్త్ మంచిది. అట్లనే సాఫ్ట్‌కి సాఫ్ట్ ఉంటాయి. సో, కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని వంట వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పుడైతే నా టిఫిన్ నేను ఎంజాయ్ చేస్తున్నా. ఇడ్లీకైనా, దోసకైనా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ చాలా బాగుంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.